ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు దేవుని సమాధానం కలుగునుగాక. ఆమెన్. ప్రసంగి 7:29. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. నరులందరూ యథార్థవంతులే. దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమన్నాడు. జ్ఞానం, తెలివి, వివేకం, స్వతంత్రం అన్నీ ఇచ్చాడు. కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. కానీ నరుడు ఆ ఆజ్ఞలు అతిక్రమించి దేవుని మాట వినకపోగా దేవునికే వ్యతిరేకమైనారు. కన్నులకు అందమైనదియు రమ్యమైన దాని వెంటనే పరిగెడుతున్నారు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని అంటే ముక్కోటి నోరు లేని, చూడలేని, మాట్లాడలేని దేవీ దేవతలను వారు తయారు చేసుకొని భయంకరమైన పాపంలోకి పడిపోయారు. దేవుడు వారిని వదిలివేసి భయంకరమైన శ్రమలు పెట్టే సాతానుకు అప్పగించాడు. నీవు ఏ స్థితిలోనైనా దేవుని వైపే చూస్తే యోసేపును దీవించినట్లుగా ఫలించే కొమ్మగా నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం.